హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ నుంచి C45XL. సో ఇది ఎప్పుడో చేయాల్సింది, మనం చాలా లేట్ అయితే అయింది. మేము రీసెంట్గానే దీన్ని బై చేసి రివ్యూ చేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. మనకు తెలిసిన వాళ్ళు పర్చేస్ చేసి బాగలేదు, చండాలంగా ఉంది, అది ఇది అని చెప్పారు. బట్ నేను వేరే యూట్యూబర్స్ వీడియో చూసేటప్పుడు, హిందీ యూట్యూబర్స్ వేరే వాళ్ళ వీడియో చూసేటప్పుడు నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం మామూడు చెప్పిన దానికి సింక్ అవ్వలేదు. సరే ఎందుకులే రిస్క్ అని చెప్పించి దీన్ని తెప్పించి తరువాత వాడాం. మూవీ ఎక్స్పీరియన్స్, టీవీతో ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాక ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పే అవుట్పుట్ మీకు మీరు కొన్నాక అదైతే రిపీట్ అయితే అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, సౌండ్ బార్ కొనగానే టపేలేమని ఇంట్లోకి తీసుకురాగానే 100% వాల్యూమ్లో పెట్టి రన్ చేయొద్దు. ఎందుకంటే ఆ స్పీకర్ కొంచెం మీకు బర్నింగ్ చేయాలి, ఆ మూమెంట్ అలవాటు అవ్వాలి. కొంచెం 50% వాల్యూమ్లో పెట్టి 1-2 అవర్స్ వదిలేసేయండి. ఆ మూమెంట్ పర్ఫెక్ట్ అయినాక మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. రాగానే జడ్జ్ చేసి 5 నిమిషాలు అరే అన్న చెప్పింది లేదే అని చెప్పేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనేసి ఇమ్మీడియట్ రిటర్న్ పెట్టారనుకోండి, మీరే ఇబ్బంది పడతారు. ఒక 3 అవర్స్ వదిలేయండి. 3 అవర్స్ వదిలేసి ఆ తర్వాతకి మీరు అవుట్పుట్ అంటే మీకు అవుట్పుట్ అర్థమవుతుంది. ఇమ్మీడియట్ కొనగానే రాగానే అవుట్పుట్ చూసి అదే అవుట్పుట్ అనుకోవద్దు. ఇదే కాదు, ఎనీ సౌండ్ బార్ కొనేటప్పుడు అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి C45XL. ఇది లాంచ్ అయినప్పుడు 13,000 రూపాయలు. గత సంవత్సరం వరకు కూడా 13,000, 11,000, 12,000 అట్లుంది. బట్ ఇప్పుడు ప్రైస్ కట్ అయ్యి ఎవ్రీ టైం మనకి 9,990 రూపాయలు ఉంది. 110,000 రూపీస్ అయితే ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ వచ్చినప్పుడల్లా కార్డ్ ఆఫర్స్ తోటి 7-8 వస్తూనే ఉంటుంది. సో దట్ ఈరోజు దీన్ని నేను ఏదైతే విన్నానో బట్ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ మనకి బాక్స్లో వచ్చేసి 2 పవర్ కార్డ్స్ వస్తాయి. వీటి రెండింటికి పవర్ ఇవ్వడానికి. దాంతోపాటు మీకు ఆప్టికల్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది, రిమోట్ అండ్ బ్యాటరీస్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు సబ్ ఊఫర్ అండ్ ఫైనల్గా సౌండ్ బార్ చూడడానికి అయితే ఉంటుంది. ఇవి మనకి బాక్స్ కంటెంట్స్ అయితే. ఫస్ట్లీ డిజైన్, సౌండ్ బార్ డిజైన్ మీరు చూడొచ్చు. సామ్సంగ్ డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్, నో చేంజెస్. అదే మీరు T42XL కానీ ఇది కానీ సిమిలర్ డిజైన్ అయితే ఉంటుంది. B650D మనం ఏదైతే చేసామో దాంట్లో చూసినట్లయితే మీకు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ చూడడానికి ఉంటుంది, లిటిల్ బిట్, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటికల్. మీకు డిజైన్ అనేది టాప్లో మీకు కంట్రోల్స్ అయితే చూడొచ్చు, అండ్ పవర్ బటను, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, ఇన్పుట్ బటన్ అయితే ఉంది. ఇక్కడ కార్నర్లో మీకు సామ్సంగ్ బ్రాండింగ్ చూడడానికి ఉంది. బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే డాల్బీ ఆడియో, DTS 2.0 ఛానల్ సపోర్ట్ అనేది, DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ అనేది ఎవ్రీథింగ్ ఇక్కడైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. ఫ్రంట్ చూసినట్లయితే ఫ్రంట్ మెష్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. సో దట్ కొంచెం మెటల్ గ్రిల్ ఇస్తే బాగుండేది. ఫ్యాబ్రిక్ ఏంటంటే ఈజీగా డస్ట్ పట్టేస్తుంది, డస్ట్ కొంచెం ఫ్రీక్వెంట్గా దులుపుతూ ఉండాలి. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా కొంచెం దీని మీద ఏమన్నా నీళ్ళు ఇట్లా జల్లడం కానీ గిల్లడం కానీ చేయనీకండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఆన్స్ అది పొట్లేచిపోయిందంటే మనకి ఇబ్బంది అవుతుంది. మెటల్ కాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దట్స్ ఇట్. ఇక బిల్డ్ క్వాలిటీ, సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. ఇది ఫ్యాబ్రిక్ కాకుండా మెటల్ గ్రిల్ ఇస్తే బాగుండేది. అండ్ సౌండ్ బార్ సబ్ ఊఫర్ది కూడా బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఎనఫ్. అండ్ దీనికి కూడా మనకి ఫ్రంట్ సబ్ ఊఫర్, ఫ్రంట్ ఫైరింగ్ సబ్ ఊఫరే ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఇక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్తో కవర్ అయితే చేశారు. అంతే, దట్స్ ఇట్. మనకి ఇక మెయిన్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే అంతే, పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఇక మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం రేర్ సైడ్ మనం చూడొచ్చు. మనకి కేవలం ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్టికల్ ఇచ్చారు, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి USB చూడడానికి అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ పెట్టుకుని సాంగ్స్ వినాలనుకుంటే వినుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ బ్లూటూత్ ఉంటుంది కాబట్టి త్రూ బ్లూటూత్ కూడా మీరు కనెక్ట్ చేసుకొని సాంగ్స్, మూవీస్ అయితే చూడొచ్చు. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ అలా అన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు మనకి. రిమోట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి. బేస్ బూస్ట్ అని ఉంటుంది, దాంట్లో మీకు బేస్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. మోస్ట్లీ బేస్ బూస్టెడ్ మోడ్ అవసరం లేదు దీంట్లో వచ్చే బేస్కి. బేస్ బూస్టెడ్ మోడ్ అయితే ఇచ్చారు. అండ్ సరౌండ్ సౌండ్ ఎక్స్పాన్షన్ అని ఉంటుంది, గేమ్ మోడ్ ఉంటుంది, అడాప్టివ్ మోడ్ ఉంటుంది, DTS వర్చువల్ ఎక్స్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు స్టాండర్డ్ మోడ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ స్టాండర్డ్ మోడ్లోనే యూస్ చేయండి, చాలా బాగుంది. స్టాండర్డ్ మోడ్లోనే మీకు పర్ఫెక్ట్ అన్నీ ప్రాపర్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది. మీకు అదే DTS వర్చువల్ ఎక్స్ పెట్టుకుంటే లిటిల్ బిట్ సరౌండ్ ఎక్స్పాన్షన్ అయితే వస్తుంది. బట్ నేను ఏదైతే సామ్సంగ్ B650Dలో చెప్పానో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్రదర్. ఇందులో ఏదో సంహవ్ అసలు ఏది లేకుండా ఏదో కొంచెం అప్పుడప్పుడు వెరీ రేర్ ఎనఫ్. అది కూడా మీరు ఒక 4 feet డిస్టెన్స్లో ఉండి సౌండ్ బార్కి చుట్టూ సంహవ్ రూమ్ ఉంటే సెంటర్లో పెట్టుకొని అది హిట్ అయ్యి మీ దగ్గరికి వచ్చేటట్టు ఉంటేనే వస్తుంది, కానీ లేదు మీరు ఒక కార్నర్ పెట్టి రావాలంటే అలా అయితే రాదు. బట్ సమ్హౌ లిటిల్ బిట్ అయితే ఉంది. అండ్ రిమోట్లో మాత్రం మీకు ఇక కంట్రోల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు ట్రెబుల్స్, బేస్ రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వర్చువల్ సెంటర్ ఛానల్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే మీరు త్రూ బ్లూటూత్ అయితే
త్రూ రిమోట్ అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీకు సింక్రనైజ్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు బ్లూటూత్ ద్వారానో లేకపోతే ఆప్టికల్ ద్వారానో అనుకుంటే మాత్రం మాన్యువల్ సింక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. రిమోట్ అనేది ఫుల్లీ ఫంక్షనల్ ప్రాపర్ రిమోట్ అయితే ఇచ్చారు. ఇన్పుట్ చేంజ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇవన్నీ కాదన్నా మెయిన్ సౌండ్ క్వాలిటీ గురించి చెప్పు. అది మాకు మెయిన్ అంటే మాత్రం ఫస్ట్లీ ఇది మనకి 300 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అదొక మంచి విషయం అనమాట. 300 వాట్స్ అవుట్పుట్తో రావడం. అండ్ 2.1 ఛానల్ అనమాట. ఇది 3.1 ఛానల్ ఏం కాదు, 110,000 మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. 2.1 ఛానల్తో వస్తుంది. అండ్ వైర్లెస్ సబ్వూఫర్ అంటే దీనికి వైర్ చేంజ్ అట్ ఏమి ఉండదు. దీన్ని టీవీ దగ్గర పెట్టుకొని పవర్ ఇచ్చేసి ఆప్టికల్ కనెక్ట్ చేసుకుంటాం. దీన్నేమో సింపుల్గా మనం ఏదైతే ఎక్కడ పవర్ షార్ట్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. టీవీకి కొంచెం దగ్గరలో కింద పెట్టుకున్నాను అనుకోండి, బెటర్ టీవీ దగ్గర నుంచి వస్తున్న సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది టీవీ దగ్గర పెట్టి ఇది ఎక్కడో పెడితే కాస్త మీకు అంత బెటర్ అవుట్పుట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అండ్ ఇక ఫస్ట్లీ వాల్యూమ్ విషయానికి వస్తే మాత్రం వెరీ హై ఎనఫ్. మీకు హాల్స్ మీడియం సైజ్ హాల్స్ సమ్హౌ పెద్ద పెద్ద హాల్స్లో కూడా మీకు ఆరామ్సే మీకు సరిపోతుంది. మా ఇంట్లో మా హాల్ అయితే ఏకదమ్ వాల్యూమ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. వాల్యూమ్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం అఫ్ కోర్స్ మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే సామ్సంగ్ సూపర్ సాఫ్ట్ బేస్ ఇందులో కూడా చూడ్డానికి ఉంటుంది. B650Dలో ఏదైతే బేస్ ఉంటుందో అలాంటి బేసే ఉంటుంది. మరీ టూ మచ్ అంత లోవర్ ఫ్రీక్వెన్సీస్కి రెస్పాండ్ అవుతుంది. కానీ బట్ కంపేర్ టు ఈ సెగ్మెంట్లో వచ్చే అన్ని సౌండ్ బార్స్తో కంపేర్ చేస్తే మాత్రం సాఫ్ట్ బేస్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. సూపర్ సాలిడ్ సాఫ్ట్ బేస్ అయితే ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ బేస్. అది దమ్ అని అదురుతూ ఉంటుంది అన్నమాట. ఏకదమ్ వినిపించడమే కదా, అప్పర్ బేస్ కావాలనుకుంటే బేస్ బూస్టెడ్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మీకు వినిపించే బేసు సాఫ్ట్ బేస్ రెండు ఉన్నాయన్నమాట. సో స్టాండర్డ్లో మాత్రం మీకు సాఫ్ట్ బేస్ అయితే మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీరు బేస్ కావాలనుకుంటే మాత్రం ఊఫర్ ఆప్షన్ ఉంటుంది రిమోట్లో. ఊఫర్ ప్లస్ బైన్ చేసుకుని పెంచుకోవచ్చు, మాన్యువల్గా బేస్ పెంచుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బేస్ బూస్టెడ్ మోడ్ ఉంటుంది. ఏకదమ్ బేస్ లవర్స్ కోసం అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ ట్రెబుల్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రెబుల్స్ కాకపోతే ఏంటంటే కొంచెం హైయర్ వాల్యూమ్స్ పెట్టినప్పుడు హై నోట్స్ వస్తాయి కదా, హై నోట్స్లో ట్రెబుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనకి అర్థమవుతూ ఉంది. బట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ డిస్టార్షన్ రావడము, ఇరిటేట్ అవ్వడం ఇట్లాంటిది లేదు. కానీ కాస్త హై నోట్స్లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే మనకి ట్రెబుల్స్ అయితే ఉంది. వినసొంపు ట్రెబుల్స్, గజ్జెలు అనేవి వినసొంపుగా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ వోకల్స్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్, సూపర్ వోకల్స్ అయితే ఇచ్చారు. అంత మంచి వోకల్స్ కానీ అంత మంచి ఇన్స్ట్రుమెంటల్స్ కానీ ఇవన్నీ మీకు రావాలంటే ఏదైతే సౌండ్ బార్లో స్పీకర్స్ ఉన్నాయో, సబూఫర్ గుద్దుతుంది, అది అన్ని సబూఫర్లలో గుర్తుంది. ఒకటి సాఫ్ట్గా గుద్దుతుంది, ఒకటి హార్డ్, ఒకటి అప్పర్ బేస్, ఒకటి లోవర్ బేస్, ఎన్నైనా ఉంటాయి. బట్ సౌండ్ బార్లో ఉండే స్పీకర్స్ మీద ప్రతి బ్రాండ్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందులో మీకు ప్రాపర్ డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తారు. పర్ఫెక్ట్ మీకు ఇన్స్ట్రుమెంటల్స్ కానీ వోకల్స్ కానీ సూపర్ క్లియర్గా అయితే ఉంటుంది అన్నమాట. సో అలా ఇక దీన్ని మేము తీసుకోవచ్చా అని అడిగితే మాత్రం దీంట్లో ఇప్పటివరకు మీరు అన్ని ప్రోస్ విన్నారు కదా, ఇందులో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని గురించి అయితే నేను డీటెయిల్డ్గా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు 1 year వారంటీతో వస్తుంది. సో 1 yearలో ఏం ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళే మనకి సార్ట్అవుట్ అయితే చేస్తారు, ఎటువంటి ఇష్యూ ఉండదు. అఫ్కోర్స్ సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి మీకు సర్వీస్ బాగానే ఉంటుంది. అండ్ ఇక దీన్ని మేము తీసుకోవచ్చా అన్న అన్ని బాగా చెప్పాక దీన్ని తీసుకోవచ్చా అంటే ఇందులో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, అవి చెప్తాను. ఆ తర్వాత మీకు పెద్ద ప్రాబ్లం కదనుకుంటే తీసుకోండి. ఫస్ట్ కాన్ వచ్చేసి ఇందులో కనెక్టివిటీ ఆప్షన్లో HDMI ఆర్క్ సపోర్ట్ అయితే లేదు. HDMI అనేది లేదు. కేవలం త్రూ ఆప్టికల్ ద్వారానే మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఆప్టికల్ కేబుల్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే మాత్రం మీ టీవీలో ఆప్టికల్ అవుట్పుట్ ఉందో లేదో చూడండి. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ కొన్ని టీవీస్లో ఇప్పుడు స్కిప్ చేస్తున్నారు ఆప్టికల్ కూడా. ఆప్టికల్ ఉండి ఆప్టికల్ ఓకే అనుకుంటేనే మీరు దీని జోలికి వెళ్ళాలి. ఎందుకంటే HDMI అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, అదైతే వీళ్ళు మిస్ చేశారు. అదొకటైతే నాకు అనిపించింది. రెండోది ఆప్టికల్ కేబుల్తో మనం కనెక్ట్ చేసినప్పుడు ఏదో 1-2 సామ్సంగ్ టీవీలో వస్తుందని వాళ్ళు అమెజాన్ పేజ్లో అయితే పెట్టారు. బట్ దీన్ని నేను మా LG టీవీ కనెక్ట్ చేసినప్పుడు, వేరే టీవీస్ కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మీరు మన మామూలుగా HDMI ERC ద్వారా కనెక్ట్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది మన టీవీ రిమోట్లో అడ్జస్ట్ చేస్తుంటే తగ్గిపోతూ ఉంటుంది. బట్ దీనికి అలా కాదు. టీవీ రిమోట్లో ఇంకా వాల్యూమ్ ఏం పనిచేది, ఒక ఇంటూ మార్క్ ఇట్లా పడుతుంది, అది పడేసి ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మన టీవీ రిమోట్స్తో ఏం పనిచేది. కంపల్సరీ దీని రిమోట్ మన పక్కన పెట్టుకొని వాల్యూమ్ తగ్గించాలంటే త్రూ దిస్ రిమోట్ మనం తగ్గించాలి. అదొకటి నాకు అనయింగ్ థింగ్ అనిపించింది. అది HDMI ARC ఉన్నట్లయితే మనకి అదొకటి ఈజ్ ఆఫ్
యూసేజ్ ఉండేదన్నమాట, చాలా ఈజీగా యూజ్ చేసుకునే వాళ్ళం. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్లూటూత్ మోడ్లోనేమో కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది. బ్లూటూత్ మోడ్లో తక్కువ సౌండ్ అంటే మరీ అసలు చాలా తక్కువ సౌండ్ అనమాకండి. అంటే మీకు ఏదైతే ఆప్టికల్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైతే వాల్యూమ్ అవుట్పుట్ వస్తుందో దాంతో కంపేర్ చేస్తే బ్లూటూత్లో ఆడియో అవుట్పుట్ అనేది తగ్గుతుంది. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఫుల్ వాల్యూమ్ పెట్టినా సరే మనం బ్లూటూత్లో ఒక మీడియం సైజ్ హాల్లో వినొచ్చు. బట్ ఆప్టికల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మీడియం సైజ్ హాల్లో కూడా మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకోలేరు, అది దనబలుకుతుంది అనమాట, అదైతే చెప్పగలను. సో స్టిల్ బ్లూటూత్లో తక్కువ ఆడియో వచ్చి ఆప్టికల్లో ఎక్కువ ఆడియో వచ్చినప్పటికీ స్టిల్ బ్లూటూత్లో వచ్చే ఆడియో అనేది మోర్ దాన్ సఫిషియంట్ నన్ను అడిగినట్లయితే. బట్ ఆ వేరియేషన్ అయితే ఉంది, అది ఎందుకు ఉందనేది మనకు తెలియదు. సో అదైతే ఉందని చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అన్న. ఇక ఫైనల్గా దీన్ని తీసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ అనేది మీరు బ్రెయిన్లో పెట్టుకొని HDMI కనెక్షన్ ద్వారా మాకు అవసరం లేదు, మేము 2 రిమోట్ని క్యారీ చేస్తాం, అండ్ యాజ్ వెల్ యాజ్ మాకు త్రూ ఆప్టికల్ కేబుల్ మా టీవీకి ఆప్షన్ ఉంది, మేము కనెక్ట్ చేసుకుంటాం అనుకుంటే 100% మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఎప్పుడు సేల్లో 8,000కి 7,000కి వస్తుంది కాబట్టి ఆ ప్రైస్కి వస్తే మాత్రం కళ్ళు మూసుకునేది తీసుకోవచ్చు. ఎక్సలెంట్ ఆడియో ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో అది రివ్యూ ఎలా అనిపించింది, ఈ సౌండ్ బార్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మన ఛానల్ గురించి ఏమైనా రాయాలనుకుంటే ఒక చిన్న కామెంట్ అనేది కింద రాయండి, నాకు కాస్త బూస్ట్ ఇస్తుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.